గుడ్ మార్నింగ్ కిట్గా ఏపీ అసెంబ్లీ ప్రారంభమైనటువంటి 10 రోజుల అనంతరం కూడా ఈ టీటీడీ లడ్డు వ్యవహారాన్ని అయితే కనుక అసెంబ్లీ వేదికగా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు యొక్క పవర్ ప్రజెంటేషన్ ద్వారా మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ యొక్క టీటీడీ లడ్డు ప్రసాదానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా అంటే 2019 నుంచి 24 వరకు కూడా ఈ తిరుమలలో ఏ విధంగా జరిగింది, అన్యమత ప్రచారాల దగ్గర నుంచి అదేవిధంగా కూడా ఏ విధంగా ఈ యొక్క గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలపై కూడా ఇది సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. అదేవిధంగా 2014-19 వరకు కూడా ఏ డైరీలో తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిని సరఫరా చేశారు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు క్లుప్తంగా మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ సైతం కూడా చర్చించడం కూడా జరుగుతోంది. ఎందుకంటే నిన్న ఏదైతే మీడియా అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా కూడా ఇటు రేపు మేము తప్పనిసరిగా శాసనసభలో అయితే కనుక ఈ లడ్డు వ్యవహారాన్ని మాట్లాడతాము, ప్రస్తావిస్తాము అంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతోంది. ఈ మేరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా దీనికి సంబంధించి ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలైతే కనుక మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా టీటీడీకి ఏ విధమైనటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా మతపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా మా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా ముందుకెళ్తున్నాం, ఇటువంటి అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటువైపు శాసనసభలో ఈ యొక్క ఏదైతే ఈ అంశంపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మండలిలో కూడా జరగాలి అంటూ కూడా ఇటు వైసీపీ సభ్యులు అయితే కనుక ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ లడ్డు వ్యవహారం అనేది కూడా ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందాపూర్ హెరిటేజ్ కి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించనున్నారా, ఏంటి సమాధానం చెప్పనున్నారా సీఎం చంద్రబాబు నాయుడు అన్న దానిపై అయితే కనుక ఎంతో ఆసక్తికరమైనటువంటి ఈ రోజు సంఘటన అనేది వచ్చేసుకోబోతుందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఇందాపూరు అదేవిధంగా హెరిటేజ్ గా ఉన్నటువంటి సంబంధంపై కూడా ఇటు స్పందించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ ఇందాపూరు హెరిటేజ్ ఉన్నటువంటి సత్సంబంధాన్ని బయట పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క టాపిక్ ని ఎక్కువగా అయితే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అదే విధంగా ఈ హెరిటేజ్ దీనికి సంబంధించినటువంటి ఇందాపూర్ అంశంపై కూడా ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది.